హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ కింద ఇడ్లీ తయారు చేశాను. ఇడ్లీ అయితే తయారు చేసేయాలి కానీ చట్నీ తయారు చేయలేదు. చట్నీ ఏం చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అయితే ప్రతిరోజు పల్లీ చట్నీ, పల్లీ కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, టమాటా కొబ్బరి చట్నీ అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం కదా! అయితే ఈరోజు డిఫరెంట్‌గా ఆలోచించాను. ఉల్లిపాయ టమాటా చట్నీ తయారు చేద్దామని. ఉల్లిపాయ టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపెట్టాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చిన్న మిక్స్ జార్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో పోపు వేసుకోవాలి కదా! పోపు అందరికీ తెలిసిందే. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో పచ్చెనపప్పు, సాయం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసి కలిపెట్టాలి. తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా! అందులో యాడ్ చేయాలి. అంతేనండి, రుచికరమైన ఉల్లిపాయ టమాటా చట్నీ రెడీ. ఇది దోసల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పునుగుల్లోకి కానీ చాలా చాలా బావుంటుందండి. అంతేనండి, రుచికరమైన ఉల్లిపాయ టమాటా చట్నీ రెడీ.